హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 11వ తారీఖు ఫిబ్రవరి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాము. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నన్ను చాలామంది కరెంట్ అఫైర్స్ అడగడం జరుగుతుంది జనవరికి సంబంధించి. అయితే ఈసారి నేను వచ్చేసి జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు జనవరికి సంబంధించిన ఆల్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను. అయితే దానికి సంబంధించి మీరు ఎలా ఆ యొక్క పీడిఎఫ్లను పొందాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఒక పేమెంట్ లింక్ ఇస్తాను. సో అక్కడ క్లిక్ చేసి మీరు నేనైతే ఈసారి పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు ఇస్తున్నాను కాబట్టి అందుకని 20 రూపీస్ అయితే పెంచడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ కంటిన్యూ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఇలా విండోలోకి వెళ్తారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, ఎలాంటి ఓటీపీ చేయాల్సిన అవసరం లేదు. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మీరు కార్డ్స్ ద్వారా చేయొచ్చు, బ్యాంక్స్ ద్వారా చేయొచ్చు, యూపీఐ వాలెట్స్ ద్వారా చేయొచ్చు. అయితే యూపీఐ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఓన్ యూపీఐ ఉంటాయండి. ఫోన్పేలో ఉంటుంది, అట్ ది సేమ్ టైం గూగుల్ పేలో కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ యూపీఐ అని కనబడుతుంది కదా. సో యూపీఐ మీద క్లిక్ చేస్తే మీ యూపీఐ ఐడి వస్తుంది. సో ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సో పే నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ అనేది ఇలా అవుతుందన్నమాట. మీకు వాట్సాప్ మీరు ఏదైతే ఫోన్పే ఇస్తే ఫోన్పే, గూగుల్ పే ఇస్తే గూగుల్ పేది ఇలా పేమెంట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు పే మీద క్లిక్ చేసిన తర్వాత లేదంటే మీరు డైరెక్ట్గా ఫోన్పేలోకి వెళ్ళి ఇలా ఓపెన్ చేసిన తర్వాత పే మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు వచ్చేసి సక్సెస్ఫుల్ అని అక్కడ చూపిస్తుంది. అక్కడ మీరు పేమెంట్ చేసిన ఒక 3 minutes వరకు వెయిట్ చేయండి. అనవసరంగా బ్యాక్ వచ్చేస్తే మీ పేమెంట్ క్యాన్సిల్ అవుతుంది. పేమెంట్ అయ్యేంత వరకు ఆగండి. సో అయిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనబడుతున్న ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో ఈ వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్లో మీరు ఏదైతే పేమెంట్ చేశారో ఆ పేమెంట్ స్క్రీన్షాట్ పెట్టండి. నేను వెరిఫై చేసుకుని వెంటనే మీకు సో ఆ పీడిఎఫ్ లింక్ పంపిస్తాను. ఎందుకు ఇలాంటి ఒక పద్ధతి పెట్టానంటే చాలామంది నేను వేరే ఒక లింక్ ఇవ్వడం వల్ల నేను పేమెంట్ చేసినా నాకైతే అసలు ఆ పీడిఎఫ్ రావట్లేదని అడుగుతున్నారు. అందుకే డైరెక్ట్గా నేనే వాట్సాప్ ద్వారా మీకు పంపించాలనే ఉద్దేశంతో ఈ కొత్తగా ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. సో కరెంట్ అఫైర్స్ దగ్గరగా 450 ప్రశ్నలతో డీప్ ఎక్స్ప్లెనేషన్తో పాటు అట్ ది సేమ్ టైం పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు కూడా మీకు ఇస్తాను. సో దీని మీద వాట్సాప్కి మీరు చేయండి. సో అనవసరంగా ఆ వాట్సాప్ నెంబర్కి ఫోన్ కాల్స్ ఏం చేయొద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అదే వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను ఫ్రీ అయ్యే టైంలో మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మర్చిపోకండి, పేమెంట్ ఎలా చేయాలో చెప్పాను, అదే ప్రాసెసర్లో చేస్తే మీ డబ్బులు వేస్ట్ అవ్వు. స్వయంగా నేనే మీకు పీడిఎఫ్ సెండ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ తన కస్టమర్ల ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ సో అవసరాలను తీర్చడానికి హెల్త్ అడ్వాంటేజ్ అనే ఒక వినూత్న బీమా పథకాన్ని ప్రారంభించింది. చాలా ఇంపార్టెంట్. భారతీయ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ అండి. సో దీనికి మన గవర్నమెంట్ నుండి కూడా పెట్టుబడులు ఉన్నాయి, మన గవర్నమెంట్కి చెందిన సంస్థ ఇది. అయితే ఈ భారతీయ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే ఎవరైతే వాళ్ళ కస్టమర్లు ఉంటారో వాళ్ళకి కొత్తగా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రకటించిందనమాట. సో ఈ యొక్క ఆరోగ్య బీమా పథకం పేరు వచ్చేసి హెల్త్ అడ్వాంటేజ్ అనే స్కీమ్ పేరు అది. అయితే కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హెల్త్కి సంబంధించిన విషయాలపై సో ప్రీ హాస్పిటలైజేషన్ అంటే 60 days నుండి పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే 90 రోజుల వరకు ఈ యొక్క ఏదైతే హెల్త్ అడ్వాంటేజ్ అనేది ఉందో దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈ ప్రణాళిక 91 రోజుల నుండి 65 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులకు కవర్ చేస్తుంది. ఆసుపత్రికి సంబంధించిన ప్రయోజనాలు, ఎయిర్ మరియు రోడ్డు అంబులెన్స్ అదనపు ప్రీమియంతో అంటే సో మనము ఓన్లీ మనకు కావాల్సిన ఏదైతే మనకి ఏదైనా ఇప్పుడు ఇష్యూ అయిందనుకోండి ఆ ఇష్యూకి సంబంధించిందే కాకుండా మన ట్రావెల్ ఎలివెన్సెస్ కూడా ఇదే సంబంధించిన హెల్త్ అడ్వాంటేజ్ ఏదైతే స్కీమ్ ఉందో అదే భరిస్తుందని చెప్తున్నారు. అయితే దాని ఎంత వాల్యూ ఎంత పే చేయాలనేది మాత్రం ఏం చెప్పలేదు. మీరు అది ఒకసారి కావాలనుకుంటే పర్సనల్గా చెక్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం దాని యొక్క నాలెడ్జ్ మిషన్ కింద డిజిటల్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టంపై వెబ్ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే కేరళ అండి. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు తిరువనంతపురంలో కేరళ నాలెడ్జ్ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఓకేనా knowledgemission.kerala.gov.in అనే ఒక మొట్టమొదటి వేదికను స్టార్ట్ చేసింది. సో ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళ యొక్క బీమా మరియు రుణ సహాయం పంపిణీ చేయడానికి దీనిని కేరళ ప్రభుత్వం ప్రయోగించిందనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ఎస్బీఐ రీసెర్చ్ యొక్క తాజా సవరించిన అంచనా ప్రకారం ఎస్బీఐకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన వృద్ధి రేటు ఎంత? సో -7% అండి. ఓకే చూడండి, సో లేదా 7% అనొచ్చు, మైనస్ కాకపోయినా. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనామిక్స్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ భారతదేశం యొక్క జీడిపి అంచనాలపై
2021కి సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 7.0 కుదించడానికి సవరించిందనమాట. సో ఇంతకుముందు ఈ జీడిపి 7.4% ఉండేది, దాన్ని ఇప్పుడు 7%కి తీసుకురావడం జరిగింది. సో మైనస్ అయినా ప్లస్ అయినా ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకుని, దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. FY అంటే ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ 4th వన్ అండి, సైన్స్లో అంతర్జాతీయ మహిళా మరియు బాలికల దినోత్సవం, దీని ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. ఈ యొక్క డేని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే 11 ఫిబ్రవరి. ఓకే, గుర్తుపెట్టుకోండి. చూడండి, సైన్స్లో అంతర్జాతీయ మహిళా మరియు బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 11వ తారీఖున సెలబ్రేట్ చేస్తారు. అయితే ఈ డే యొక్క సెలబ్రేట్ చేయడానికి గల కారణం ఏమిటి అంటే, సో సైన్స్ రంగంలో మహిళల్ని పాల్గొనేలా ప్రోత్సహించడమే దీని యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి అండ్ ఇతర సంస్థలు కలిపి సెలబ్రేట్ చేసుకుంటాయి. అయితే ఈ యొక్క ఏదైతే 2021 అంతర్జాతీయ మహిళా మరియు బాలికల సైన్స్ దినోత్సవం ఉందో, దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఉమెన్ సైంటిస్ట్స్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ది ఫైట్ అగైనెస్ట్ COVID-19 అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th వన్ అండి, 2021లో ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డు. ఈ అవార్డు పేరు మొత్తం గుర్తుపెట్టుకుంటేనే మీకు ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు 2021లో? ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ ఇర్విన్. ఆస్ట్రేలియా వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ అయిన రాబర్ట్ ఇర్విన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డు పోటీలో మొదటి బహుమతిని గెలుచుకున్నారు. 2021లో వినాశకరమైన ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ అడవులు కాలిపోయి చాలా జంతువులు చనిపోయాయి. సో ఆ యొక్క ఫైర్లో బుష్ ఫైర్ అనే ఒక చిత్రానికి రాబర్ట్ ఈ అవార్డు గెలుచుకున్నాడు అనమాట. అంటే 2 ప్రాంతాలని, అంటే మంట ఇటువైపు వచ్చేసి ఫ్రెష్గా ఉన్న వెదరు, ఇటువైపు కాలిపోయిన వెదర్ అనమాట. మంట ఎలా అయితే వ్యాపిస్తుందో ఆ ఫోటోని అయితే తీయడం జరిగింది ఆకాశం నుండి. ఆ యొక్క ఫోటోకి అతనికి అవార్డు రావడం జరిగిందండి. చూడండి, ప్రపంచ యునానీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారంటే ఫిబ్రవరి 11 అండి. ఓకే, చూడండి, సో ప్రఖ్యాత భారతీయ యునానీ వైద్యుడైన హకీమ్ అజ్మల్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 11న ప్రపంచ యునానీ దినోత్సవాన్ని మన ఇండియా సెలబ్రేట్ చేస్తుంది. ఇతను హకీమ్ అజ్మల్ ఖాన్ ఒక గొప్ప పండితుడు, సామాజిక సంస్కర్త, ప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడు, అలాగే యునానీ వైద్య విద్యావేత్త, యునానీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో శాస్త్రీయ పరిశోధన స్థాపకుడు అనమాట. అసలు యునానీ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను చూడండి. సో పూర్వంలో మనిషికి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, సో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ యునానీ అనే మందుని ఎక్కువగా వాడేవారు అనమాట. సో ఆ యునానీ మందు ఏంటంటే మన యొక్క ఇమ్యూనిటీని పెంచి ఆ మనిషి యొక్క ఏదైతే అప్పుడే నార్మల్గా వచ్చిన జ్వరం కావచ్చు, తలనొప్పి, హెడ్ఏక్స్ ఇలాంటివి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని నివారించగలిగేది అనమాట. సో అలాంటి ఒక మందుని కనిపెట్టారు అతను, దాని పేరు యునానీ అనమాట. అది అయితే హైదరాబాద్లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ సో 2017లో మొదటి యునానీ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క మెడిసిన్ కనిపెట్టారు అతను. అందుకే అతని యొక్క ఆ రోజున మనం ఈ రోజున సో యునానీ దినోత్సవంగా జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే 7 ఇండియన్ టాయ్ ఫెయిర్. చాలా ఇంపార్టెంట్. ఇండియా టాయ్ ఫెయిర్ 2021 వెబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఇండియా టాయ్ ఫెయిర్ 2021లో ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది? ఆన్సర్ వచ్చేసి వస్త్ర మంత్రిత్వ శాఖ అండి. చూడండి, ఇండియా టాయ్ ఫెయిర్ 2021 వెబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి బొమ్మల ప్రదర్శన అయిన ఇండియా టాయ్ ఫెయిర్ ఫిబ్రవరి 27 నుండి ప్రారంభం కాబోతుందన్నమాట. మార్చ్ 2 వరకు కూడా ఇది సెలబ్రేట్ చేస్తారు. ఈ 2021లో కొత్త డేట్స్ ఇవి. ఈ ఉత్సవాన్ని విద్యా మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అలాగే వస్త్ర మంత్రిత్వ శాఖ, ఈ 2 మినిస్ట్రీస్తో కలిసి చేయడం జరుగుతోంది. సో ఇది పిల్లలకు ఆనందకరమైన అభ్యాసాన్ని అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు, అది కూడా వర్చువల్ ఈవెంట్లో. ఈ ఫెయిర్ పిల్లలకు దేశీయ బొమ్మల పరిశ్రమను బోధించడము, వాటి అంటే దేశీయ బొమ్మల్ని పిల్లల్లో ఇమిడింపజేసే విధంగా ఈ యొక్క ఫెయిర్ని చేయడం జరుగుతోంది. నెక్స్ట్ 8 అండి, ఇండిగో నూతన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి జిటెన్ చోప్రా. ఓకే, చూడండి, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్, దీన్ని ఇండిగో అంటారు. ఇది ఫిబ్రవరి 21 నుండి జిటెన్ చోప్రాను తన యొక్క ఫైనాన్షియల్ చీఫ్ ఆఫీసర్గా నియమించుకుంది. ఇతర ప్రయోజనాల కోసం ఇండిగోను విడిచిపెట్టిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన ఆదిత్య పండే స్థానంలో జిటెన్ చోప్రా అయితే నియమితులయ్యారు. అండ్ అతని యొక్క సర్వీస్ అనేది ఫిబ్రవరి 21 నుండి స్టార్ట్ అవుద్ది. అయితే ఎవరైతే ఈ జిటెన్ చోప్రా ఉన్నారో 2020లో
ఇండిగోలో గవర్నెన్స్ అండ్ రిస్క్ అండ్ కంప్లైంట్స్ హెడ్గా చేరారు. ఇండిగోలో చేరడానికి ముందు అతను ఆడిట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ అండ్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ బిఎస్ఆర్ అండ్ కో అంటే కేపీఎంజీ కంపెనీలో సుమారు 25 years వర్క్ చేసిన అనుభవం ఉంది. నెక్స్ట్ 9 కోవిడ్-19 పరీక్ష కోసం కుక్కలను ఏ దేశం సైన్యం ఉపయోగించింది? ఆన్సర్ వచ్చేసి మన ఇండియా అండి. మన దేశంలో కోవిడ్-19 ఫ్రంట్ లైన్ జట్టులో భాగంగా కుక్కలను చేర్చిందనమాట మన ఇండియన్ ఆర్మీ. అంటే సో ఆ సైనిక కుక్కలు అనమాట. జయ, కాస్పర్, మనీ ఈ 3 పేర్లతో కుక్కలను అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఏవైతే ఈ కుక్కలు ఉన్నాయో ఆ కుక్కలు ఆ పర్టికులర్ ఏవైతే అంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి యొక్క మూత్రము అండ్ చెమట నమూనాల ఆధారంగా అతనికి కరోనా ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట ఈ 3 కుక్కలు. కాస్పర్ ఒక కాకర స్పానియల్ అయితే జయ మరియు మణి తమిళనాడు నుండి వచ్చిన స్వదేశీ చిప్పపరై జాతికి చెందిన కుక్కలు. ఇవి సన్నని శరీరాలు మరియు పొడవాటి కాళ్ళు కలిగి ఉంటాయి. అలాగే ఢిల్లీలో ఒక రవాణా శిబిరంలో వీటిని మోహరించి అక్కడ 806 తాత్కాలిక నమూనాలను పరీక్షించారు. వాటిలో 18 కోవిడ్-19 పాజిటివ్గా గుర్తించాయన్నమాట. 3 కుక్కలు 806 ఏవైతే సో శాంపిల్స్లో 18 కోవిడ్-19 పాజిటివ్ శాంపిల్స్ని అయితే అవి ఐడెంటిఫై చేయగలిగాయి. గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ ఇలాంటి ఒక వినూత్న ప్రయోగం చేసిన దేశం కూడా మన ఇండియాయే అయ్యి ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అలాంటి ఒక కుక్కలతో కరోనా వైరస్ సంబంధించిన పాజిటివ్ శాంపిల్స్ని అంటే టెస్టింగ్ చేయడం అనేది ఎక్కడ జరగలేదు, మన ఇండియాలోనే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 10 అండి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే దీన్ని యూపీఐ అంటారు. సో లావాదేవీల ప్రామాణీకరణకు ప్రత్యామ్నాయాలను పొందడం కోసం ప్రపంచ స్థాయి హ్యాక్థాన్ అయిన ఎన్పిసిఐ ప్యాత్ ఛాలెంజ్ను ఏ సంస్థ ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఎన్పిసిఐ. ఆల్రెడీ నేను అక్కడే చెప్పేశాను, మళ్ళీ ఇంకేం లేదు ఇందులో. చూడండి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలను సో ఈ యొక్క ఏదైతే ప్రామాణీకరణ ఉందో దానికి ప్రత్యామ్నాయంగా పొందడానికి ప్రపంచ స్థాయి హ్యాక్థాన్ అయిన ఎన్పిసిఐ పేయిత్ ఛాలెంజ్ను ప్రారంభించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సో ఫిన్టెక్లు, సొల్యూషన్ ప్రొవైడర్లు, డెవలపర్లు అధికారాన్ని సరళీకృతం చేయడానికి మరియు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యూపీఐలో అనుసంధానించడానికి ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యాక్థాన్ అయితే చేసింది. అయితే ఈ యాక్థాన్ ఏం చేస్తుందంటే చెల్లింపుల్లో ఉండే సాంకేతిక పరిష్కారాలను అందించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క సంస్థలకి ప్రపంచంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైతే డెవలపర్స్ ఉంటారో సో ఆ పరిష్కారాలను చేసే డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పోటీతత్వాన్ని పెంచి సో ఇంకా కొత్త ప్రామాణికలను డెవలప్ చేయడం కోసం వాళ్ళకి ప్రోత్సహిస్తుందన్నమాట. నెక్స్ట్ 11 అండి. జార్ఖండ్ నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి దేవేంద్ర కుమార్ తివారీ. ఓకే, చూడండి, జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి డాక్టర్ దేవేంద్ర కుమార్ తివారీ. అతను రిటైర్ అయిపోయారనమాట ఐఏఎస్గా. అయితే అతను 1986 బ్యాచ్కి చెందిన జార్ఖండ్ బ్యాచ్కి చెందిన అధికారి. సో అతను ప్రజెంట్ నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా జార్ఖండ్కి నియమితులు కావడం జరిగిందండి. అలాగే అతను 64 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ పదవిలో కొనసాగుతారు. జూన్ 2022లో ఎన్ఎన్ పాండే ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు జార్ఖండ్కి. అతని పదవకాలం పూర్తయిన తర్వాత ఆ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ పదవిలో సో ఇప్పుడు ఎవరైతే మనకి డీకే తివారీ ఉన్నారో అతను నియమితులు కావడం జరిగింది. అతను కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్గా కంప్లీట్ అయ్యి సో ఆ తర్వాత 2020 మార్చి 31న చీఫ్ సెక్రటరీ జార్ఖండ్గా పదవి విరమణ కంప్లీట్ చేశారనమాట. ఇప్పుడు అతను ఎలక్షన్ కమిషనర్గా నియమితులు కావడం జరిగింది అదే రాష్ట్రానికి. తర్వాత 12 అస్సాం రాష్ట్రంలో 34వ జిల్లాగా ఏర్పడిన జిల్లా పేరేమిటి? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి బజాలి అండి. ఓకే అండి, బజాలి. చూడండి, సో అస్సాంలో బజాలి అనే ప్రాంతము రాష్ట్రంలోని 34వ పూర్తి జిల్లాగా అవతరించింది. సో అది బార్బేటా అనే జిల్లా నుండి ఏర్పడి కొత్త జిల్లాగా ఏర్పడింది. ఇది గువాహతికి అంటే అస్సాం రాజధాని గువాహతికి పశ్చిమాన 103 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ బజాలి హయ్యర్ సెకండరీ స్కూల్ ఆట స్థలంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ యొక్క ప్రత్యేక జిల్లాని ప్రారంభించారు. నెక్స్ట్ 13 భూమి మీదనే అత్యంత పురాతన జంతువు డికిన్సోనియా అవశేషాలను ఏ రాష్ట్ర గుహల్లో కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. భూమి మీదే అత్యంత పురాతనమైన అంటే ఇప్పటి వరకు కూడా కనుగొన్న వాటిలో ఫస్ట్ సో జంతువైన డికోన్సినియా అనే అవశేషాలను మధ్యప్రదేశ్లోని భీంబెట్కా అనే ఒక గుహల్లో కనుగొన్నారు. భీంబెట్కా గుహల సముదాయంలో ఉన్న ఆడిటోరియం కేవ్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన 2 నిపుణులు అనుకోకుండా దీనిని ఐడెంటిఫై చేశారు.
డికోన్సినియా భూమి మీద 77 కోట్ల ఏండ్ల క్రితం సంచరించినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రపంచంలోని అత్యంత అరుదైన శిలాజాల్లో ఇది కూడా ఒకటి. ఈ అవశేషాలు దక్షిణాఫ్రికాలో కనిపించిన శిలాజాలను సరిపోలుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే డికోన్సినియా 17 అంగుళాల పొడవు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అది నెక్స్ట్ 14 అండి. గాల్వాన్ లోయలో గత ఏడాది జరిగిన ఘర్షణలు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ ఘర్షణలో చైనాకి చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు ఏ దేశ వార్తా సంస్థ TASS తెలిపింది. TASS ఆన్సర్ వచ్చేసి TASS అనే మీడియా రష్యాకి చెందిందండి. భారత సరిహద్దు ప్రాంతమైన తూర్పు లడఖ్లో గాల్వాన్ లోయలో గత ఏడాది జరిగిన ఘర్షణలో చైనాకు చెందిన 45 మంది సైనికులు మరణించినట్లు రష్యా వార్తా సంస్థ TASS తెలిపింది. రష్యా న్యూస్ ఏజెన్సీ TASS ఒక కథనాన్ని ప్రచురించింది. దీని మీద భారత్ చైనా మధ్య ఉద్రిక్తులు దారితీసిన గాల్వాన్ ఘర్షణలో భారత్లో 20 మంది చనిపోగా చైనాకి సంబంధించిన 45 మంది సైనికులు చనిపోయినట్లు అది చెప్పడం జరిగింది. నెక్స్ట్ 15 అండి. ప్రపంచ ఉక్కు దిగ్గజం అర్సెల్లర్ మెట్టల్, గుర్తుపెట్టుకోండి, అర్సెల్లర్ మెట్టల్ కంపెనీ నూతన CEOగా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆదిత్య మిట్టల్ అండి. ప్రపంచంలో క్వాలిటీ బ్రాండెడ్ కంపెనీ, స్టీల్ కంపెనీ అయిన దిగ్గజం అయిన అర్సెల్లర్ మెట్టల్ అనే దాని యొక్క కంపెనీకి నూతన CEOగా చైర్మన్గా ఆదిత్య మిట్టల్ అనమాట 45 సంవత్సరాలు నియమితులు కావడం జరిగింది. లక్ష్మీపుత్రుడిగా పేరొందిన లక్ష్మీ మిట్టల్ కొడుకు అనమాట ఆదిత్య మిట్టల్. అర్సెల్లర్ మెట్టల్ను స్థాపించడంతో పాటు ఆ యొక్క గ్లోబల్ ఉక్కు మేనేజర్గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారనమాట లక్ష్మీ మిట్టల్. అతనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తారు. అండ్ కరోనా మహమ్మారి ప్రభావం నుంచి కోలుకొని సంస్థ తిరిగి పుంజుకోవడంలో ఆదిత్య మిట్టల్ చేసిన కీలక పాత్ర పోషించిన రోల్ని గుర్తించిన కంపెనీ అతనికి చైర్మన్గా CEOగా పదవినిచ్చింది. అయితే ఆదిత్య మిట్టల్ ఇప్పటివరకు అర్సెల్లర్ మెట్టల్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్గా అండ్ ఆ యొక్క సంస్థ యూరోప్ వ్యవహారాల CEOగా పనిచేశారు. నెక్స్ట్ వచ్చేసి 16 అండి. వాహన సంబంధిత సేవలను రాష్ట్రంలో ఏదైనా రవాణా కార్యాలయాన్ని ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తూ 5T చొరవతో రవాణా అథారిటీకి చెందిన 9 పౌర కేంద్రీకృత సేవలను ప్రారంభించిన రాష్ట్రం ఇది. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మనకి ఏవైతే లైసెన్స్ సంబంధించవచ్చు, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైనా సరే రాష్ట్రంలో ఉన్న ఏ ఆఫీసులో అయినా సరే సాల్వ్ చేసుకునే విధంగా 5T చొరవతో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఒడిశా రాష్ట్రము. చూడండి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈరోజు వర్చువల్ మోడ్ ద్వారా 5T చొరవతో రాష్ట్ర రవాణా అథారిటీకి చెందిన 9 పౌర కేంద్రీకృత సర్వీసెస్ని ఒకే మోడ్కి తెచ్చి రాష్ట్రంలో ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి విశాఖపట్నం ఉందనుకోండి, విశాఖపట్నంకి సంబంధించిన లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అన్నీ అక్కడ ప్రాంతంలో మాత్రమే అక్కడ చెల్లుబాటు అవుతాయి. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్న కొత్త స్కీమ్ ఏంటి అంటే, కొత్త ప్రోగ్రామ్ ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్న ఏ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలోనే సరే ఆ ఇష్యూస్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. అలా మొత్తం 9 సర్వీసెస్ని ఒకే దాటికి తెచ్చి ఎక్కడ ఉన్నా సరే, రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా సరే అక్కడ సంబంధిత కార్యాలయంలో ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకునే విధంగా కొత్త చొరవను తీసుకొచ్చారనమాట. ఇకపై దీని ద్వారా ఏంటి అంటే ఆన్లైన్ ద్వారా లైన్లు పట్టి నానా కష్టాలు పడి చేయాల్సిన అవసరం ఉండదు. ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్, లైసెన్స్ కావచ్చు, లైసెన్స్ ఎక్స్పైర్డ్ కావచ్చు, లైసెన్స్ చెల్లింపులు కావచ్చు, ఏవైనా సరే ఒకే ల్యాండ్ మీద అంటే ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. ఆ అప్లికేషన్ మీద ఉడాన్ అనే అప్లికేషన్ అనమాట. ఈ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉందో ఈ అప్లికేషన్ మీద మనము ఈ యొక్క 9 సర్వీసెస్ని ఎక్కడి నుండి అయినా సరే యాక్సెస్ చేసుకునే విధంగా యాక్సెసిబిలిటీ ఇచ్చారు. అయితే ఆటో నెంబర్ జనరేషన్తో డిజిటల్ సిగ్నేచర్ ద్వారా డాక్యుమెంట్ అప్లోడ్ ప్రవేశపెట్టడానికి NIC ప్లాట్ఫామ్ ఉపయోగిస్తున్న దేశంలో మొదటి రాష్ట్రం ఒడిశా అని కూడా అతను చెప్పడం జరిగిందండి. చాలా మంచి విషయము. దీని ద్వారా వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పడకుండా ఎక్కడి నుండి అయినా సర్వీసెస్ని కంప్లీట్ చేసుకునే విధంగా, ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో నేను ఆ పేమెంట్ లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేయండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే పేమెంట్ చేస్తారో పేమెంట్ చేసిన 8 అవర్స్లో మీకు ఆ PDF అయితే వస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ పే చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ PDFలో పంపించాలి కాబట్టి వెరిఫై చేసి టైం పడుతుంది. మీకు ఖచ్చితంగా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, పేమెంట్ చేసి అదే నేను చూపించిన వాట్సాప్కి మీరు స్క్రీన్ షాట్ పెడితే నేను పంపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.